118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు. మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు. అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటి ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ లిస్ట్ ఇవాళ రోజున ఇవ్వంగానే వాళ్ళలో వణుకు మొదలైపోయింది. దాంతో ఎక్కడైతే అంటే అసలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీసం ఒక టికెట్ కూడా వాళ్ళు ప్రకటించాల. 6 సార్లు ఎవరు లిస్టులు ఇచ్చామన్నారో ఆ లిస్టులన్నీ కూడా ఇన్ఛార్జ్లు అనేటువంటిది మేము ఎప్పుడో ఇచ్చాబట్టి తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఎప్పుడో ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్కి ఇన్ఛార్జెస్ ఉన్నారు. కానీ ఇవాళ టికెట్లకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే జరిగిందో అలాంటి ప్రకటన ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది చేయలేదు. అసలు నిజంగా మాట్లాడితే వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ రాబోయే దీంట్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకుని తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి దాని మీద వాళ్ళకే ఒక స్పష్టత లేదు. ఆయన పులివెందుల నుంచి పోటీ చేస్తారా, జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారా, ఇంకెక్కడి నుంచి అన్నా పోటీ చేస్తారా, అసలు పోటీ చేస్తారా చెయ్యరా, పరిస్థితి ఏంట్రా నాయన అంటే వాళ్ళ దగ్గర అసలు కనీసం దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా లేదు. ఇవేవి క్లారిటీ లేకుండానే ఏదో ఇవాళ తెలుగుదేశం జనసేన ఒక లిస్ట్ ఇవ్వగానే ఆ సీఎం నుంచి ఏదో ఆదేశాలు వచ్చి ఉంటాయి, ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదో స్క్రిప్ట్ వచ్చి ఉంటుందని చెప్పి ఆ స్క్రిప్ట్ను పట్టుకొని ఈ పేటీఎం నేతలందరూ కూడా మైకుల ముందరకు వచ్చేసి మాట్లాడడం మొదలు పెట్టేశారు. ఒకటే చెప్తున్నాం మేము ఇవాళ రోజున, అసలు మా లిస్టుని చూసి మీకు భయం ఎందుకు అవుతుంది అంటే ఇవాళ రోజున అటు మేము సామాజిక న్యాయం కానివ్వండి ఏ రకంగా తీసుకున్నా సరే తెలుగుదేశం జనసేన ఇచ్చినటువంటి మొదటి లిస్టు బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు ఖచ్చితంగా రేపు పొద్దున్న గెలుపుని అలా ఆస్వాదించి అక్కడ అసెంబ్లీలో కూర్చునేటువంటి అభ్యర్థులు అనేటువంటిది మాత్రం ప్రజలు కూడా చాలా క్లియర్గా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తే కనుక 99 క్యాండిడేట్లను మేము ఇవాళ మా అభ్యర్థులుగా ప్రకటించిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ 99 మందిలో 63 మంది గ్రాడ్యుయేట్స్, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 3 డాక్టర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2 PhDలు, అలానే మా మొత్తం దీంట్లో మేము ఒక 11 మంది మాదిక సామాజిక వర్గాన్ని నుంచి, ఒక 8 మందికి మాల సామాజిక వర్గం నుంచి, అలానే ఓవరాల్గా 15% సీట్లు మేము మహిళలకు కేటాయిస్తూ నేను ఇందాక చెప్పినట్టుగా అటు సామాజిక న్యాయం కావచ్చు ప్రతి దీంట్లో కూడా మేము న్యాయం చేస్తూ ముందరికి వెళ్ళాం.